ఇది అడగకూడదు కానీ అడగక తప్పట్లేదు. అయ్యగారి యొక్క మరణం ఎలా అంటే 15 సంవత్సరాల క్రితం చనిపోయారని తెలియజేశారు. ఎలా చనిపోయారు? అవి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం జరిగింది. కిడ్నీస్ 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతే ఒక కిడ్నీ నేనే ఇవ్వడం జరిగింది. మేము కొనుక్కునే పరిస్థితి మాకు లేదు. అప్పటికి నేను ఆరోగ్యంగా ఉన్నాను కనుక దేవుడు నన్ను ప్రేరేపించాడు. మీటింగ్స్ వాళ్ళకి ఎక్కువ అప్పులు చేసేసేవారు. ఏంటి పెద్ద పెద్ద సేవకులు తీసుకొచ్చి వాళ్ళు కనీసం వీళ్ళు చూడలేరు కదా. ఇప్పుడంటే టీవీలో వచ్చినాయి కదా, టీవీలో చూస్తున్నారు. అప్పుడు ఎవరు చూసే అవకాశం ఉండేది కాదు కదా. అంచేత యేసన్ గారిని ఏంటి మరి విజయవాడ నుంచి ఇంకొక ఆయన పేరు కూడా నేను మర్చిపోయాను. మరి అందరినీ పెద్ద పెద్ద సేవకులందరూ కూడా పిలిచి, రాజబాబు గారు ఏంటి, అంశుమతి మేరీ గారు ఏంటి, వాళ్ళందరూ కూడా పిలిచి ఇక్కడ మీటింగ్స్ పెట్టేవారు. వాళ్ళందరూ చుట్టుప్రక్కల ప్రాంతాలందరికీ పబ్లిసిటీ చేసేవాళ్ళం. మరి వ్యాన్లు పెట్టేవారు వాళ్ళ కొరకు ప్రజలు రావడానికి. ఎందుకంటే నడిచి రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఎన్నో కిలోమీటర్ల నుంచి నడకే ఉంటుంది, వాళ్ళకి వాహనాలు ఉండవు, ఇక్కడ ఉండేవి కూడా కాదు. అంచేత వ్యాన్లు లారీలు ఏది ఉంటాయి ఏర్పాటు చేస్తే వాటి మీద లారీలతో చాలా జనం వచ్చేవారు. ఆ ప్రకారంగా సువార్త ప్రకటించేవారు. పరామర్శించడానికి వచ్చేవారు అనుకునేదాన్ని, కానీ వాళ్ళు వచ్చి పరామర్శించి వాళ్ళ అప్పుల భారం చెప్పేవారు. 30,000 ఇవ్వాలి అయ్యారు, 20,000 ఇవ్వాలి, ఇలా చెప్తా ఉంటే నా గుండెంతా ఎంతో దడ పట్టిస్తుంది. నా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ఏడవడం మొదలు పెట్టాను. మొదలు పెడితే జ్ఞాపకార్థకోవటానికి చనిపోయిన డబ్బులు ఇస్తారు కదా, అవన్నీ ఒక మూట కట్టి మూట మీద సాష్టాంగ పడి ప్రార్థన చేశాను. చేసి ఈ డబ్బులు మాకు రూపాయి వద్దు, మా అప్పులన్నీ తీర్చేయండి, హ్యాపీగానే సేవ చేయాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, నా కొడుకు ఈ భారం అనేది ఉండకూడదు అని చెప్పనేసి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు అద్భుతం చేసి ఒక్క అప్పు లేకుండా దేవుడు మమ్మల్ని బయటికి రప్పించాడు. స్త్రీ యొక్క శరీరం తన భర్తకు తప్ప మరొక పురుషుడికి కనబడకూడదన్నాక నియమంతో తను వస్త్రదానం చేసుకుంటే పాపానికి చోటు ఉండదు, పాపం ఆలోచన రావడానికి కూడా అవకాశం ఉండదు. మా సంఘంలో కూడా మరి అంజలి ఒక చౌదరి ఒక ఆవిడ ఉండేది. ఆవిడని ఏం చేసేదంటే పన్ను నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి పన్ను తీయించుకుని వస్తానని చెప్పి అబద్ధం ఆడి చర్చికి వచ్చి మరి వెళ్ళిన తర్వాత ఏ పన్ను తీయించుకుని అతను చాలా కఠినాత్ముడు. ఏ పని తీయించుకున్నా చూపించాలి కనుక ఒక పని తీయించేసుకుంది. అలాగా కొన్ని పనులు తీయించుకుంది.